ఇంకోటి నకిలీ. ఇవాళ రోజున ఆధార్ కార్డు లేకుండా ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. నకిలీ ఎట్లా అవుతారు? లేని మనిషిని ఉన్నట్టు చూపెడతారా ఎక్కడన్నా? రైతు కాని వాళ్ళని రైతు చూపెట్టడానికి ఏ తాకట్టు పెట్టుకుని ఇస్తాడు? సహకార సొసైటీలో లోన్ ఇవ్వాలంటే ఏం తాకట్టు పెట్టుకుని ఇస్తాడు? ఖచ్చితంగా పొలం తాకట్టు పెట్టుకునే కదా ఇవ్వాల్సింది. పొలం మీద లోన్ ఇస్తాడు, పొలాన్ని తాకట్టు పెట్టుకుని ఇస్తాడు, లేదా బంగారు నగలు తాకట్టు పెట్టుకుని ఇస్తాడు. అంతేగాని నేను సో సుబ్బారావు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే నేను తెలుగుదేశం పార్టీ, నేను బీజేపీ పార్టీ, నాకు డబ్బులు ఇచ్చాయంటే అది రాసుకుని ఇస్తాడా? ఇస్తాడు. ఉద్యోగం ఉంటుందా? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. వాడు ఇవ్వగలుగుతాడా? వాడి చేతిలో ఉందా? మ్యాక్సిమం అయితే గీతే హై లోను ఒక 20,000 ఇవ్వగలరేమో. అది కూడా ఏ ముద్రా రుణాల కింద. ముద్రా రుణాలు ఉంటాయి చూడండి చిన్న చిరు వ్యాపారులకి, అట్లాంటి ఇవ్వగలుగుతారు. అవి తప్పించి అవి సహకార సొసైటీలకు సంబంధం లే, అవి ప్రభుత్వ బ్యాంకులే చేస్తున్నాయి, ప్రైవేట్ బ్యాంకులు కూడా చేయట్లేదు. కాబట్టి అందులో వార్త కంటే కూడా దాన్ని ఏమంటారు, విష ప్రచారం అనాలా, లేకపోతే కనుక ఏదో ఒక బీభత్సమైన భయానకమైనటువంటి అంశాన్ని ఫోకస్ చేస్తుంటే ఒక అంశం నుంచి డైవర్షన్ ఇంకొక అంశం వైపుకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎరువుల గురించి చర్చ జరగకూడదు, లేదా మిర్చి ధరల గురించి చర్చ జరగకూడదు, ఇప్పుడు మినుముల గురించి చర్చ జరగకూడదు. ఏవైతే నిజమైన సమస్యల మీద చర్చ జరగకుండా ఉండాలంటే అంతకంటే పెద్దదేదో సమస్యని సృష్టించి చూపించాలి. సమస్య వస్తే చర్చించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తురకపాలెం అనే ఊళ్ళో 25 మంది ఏమో చచ్చిపోయారని నిన్న TV9లో బ్రేకింగ్ చూసా. సాక్షి వాళ్ళు 46 మంది అని చెప్పారు. ఒక పక్కా పల్లెటూరులో నెల తిరిగేటప్పటికి ఇంత